అల్వాల్లో కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ 108వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరాగాంధీ భారతదేశ ప్రథమ మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళ అని, దేశ సేవకై తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలను కొనియాడారు. ఏకధాటిగా 15 సంవత్సరాల ప్రధానిగా కొనసాగిన నాయకురాలను కొనియాడారు. ఈ రోజు ఇందిరాగాంధీ 108వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు 1 కోటి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి, నాగేశ్వరరావు, భాస్కర్, ఉదయ్, బబిత, గాయత్రి, శశికళ, సర్వేష్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సాయిరామ్ గౌడ్, సూర్యకిరణ్ మరియు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిలబడితే కూర్చుంటే ఏం కాదు, అంటే సిగ్గుపడుతుంది. రాని రాకపోయి ఉండవు. వీళ్ళు అడ్డం వస్తారు, మీరు అడ్డం వస్తారు. ఏడొస్తారే హనుమంతన్న గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. మన అల్వాల్ సర్కిల్ లోపల, ఓల్డ్ అల్వాల్ సెంటర్ లోపల రాజ్ జితేంద్రనాథ్ 133 మత్స్యబొల్లారం కార్పొరేటర్ యొక్క ఆధ్వర్యం లోపల, తర్వాత డివిజన్ ప్రెసిడెంట్లు మరియు ఇక్కడ ముఖ్యమైనటువంటి నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క అభిమానుల సమక్షం లోపల 133, 134, 135 డివిజన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉళ్ళల్వాలో ఇందిరాగాంధీ జయంతి 108వ జయంతి ఘనంగా జరుపుకుంటున్నాము. మరి తన చేసిన కృషి మన వరల్డ్ లీడర్స్లోనే చాలా పెద్ద పేరు. మన ఇండియా డెమోక్రటిక్ కంట్రీ, బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. తన ఆల్మోస్ట్ 3 టైమ్స్ ప్రైమ్ మినిస్టర్గా తన చేయడం జరిగింది. మరి రోటీ, కపడా, మకాన్ అని చెప్పి అప్పుడు మన ఇండియా చాలా గరీబ్ కంట్రీ ఉండే, దాన్ని ఇవాళ ఈ పొజిషన్ తీసుకొచ్చిందంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్. మరి ఇందిరమ్మ రాజ్యం ఎలా నుండే అప్పుడు అందరికీ తెలుసు. మరి ఇందిరాగాంధీని అందరూ మనం ఇవాళ స్మరించినందుకు, మరి ఇక్కడ అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. జయంతి ఉత్సవాలను చాలా వైభవంగా జరుపుకుంటున్నాం. ఇందిరాగాంధీ 1917 నవంబర్ 19న ఆమె అలహాబాద్లో జన్మించడం జరిగింది. తర్వాత విద్యను అభ్యసించి ఆమె ఇందిరాగాంధీ మనకు మొట్టమొదటి తొలి మహిళా ప్రధాని, ప్రపంచం లోపలనే తొలి మహిళా ప్రధానమంత్రిగా పదవిని చేపట్టడం జరిగింది. చాలా కార్యక్రమాలు ఆమె 1967 నుంచి 76 వరకు, తర్వాత మళ్ళీ 1980 నుంచి 84 వరకు ప్రధానమంత్రిగా సుమారు 15 సంవత్సరాల పాటు ఏకదాటిగా ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. ఆడవాళ్ళు అనేటువంటిది ఉండే క్షణం లోపల ఆమె ధైర్య సాహసాలతోని ఒక ప్రపంచం లోపలనే ఒక ఆధిపత్యాన్ని చూపించింది. భారతదేశం అంటే ఏందనేది పూర్వం అప్పుడు అసలు ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అనేటువంటి నినాదంతో చెలరేగినటువంటి సందర్భం. తర్వాత మన ప్రధానమంత్రి గరీబీ హటావో అనేటువంటి నినాదం చేయడం జరిగింది. పేద కుటుంబాలు మన భారతదేశం లోపల ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పథం లోపలికి రావాలని ఆ రోజే ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాలను చేపట్టడం జరిగింది. ఈరోజు తీసుకుంటే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 108వ ఇందిరాగాంధీ జయంతి సందర్భంను పురస్కరించుకొని మన యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరను సరఫరా చేయడం జరుగుతుంది. అది గర్వించదగ్గ విషయం. మన ఇంకా ఇందిరాగాంధీ గురించి చెప్పుకోవాలంటే ఒక పవర్ఫుల్గా చాలా ఇంత ప్రతిపక్షాలు అపోజిషన్గా అట్లా ఉన్నా కానీ కూడా పవర్ చూయించేసి అది చేయడం జరిగింది. ఎమర్జెన్సీ పీరియడ్ లోపల కూడా బంగ్లాదేశ్ అనేటువంటి దాన్ని కొంచెం దగ్గరకు తీసినా కానీ కూడా అప్పుడు కొంత వ్యతిరేకత అనేటువంటిది ఇందిరాగాంధీ మీద వచ్చినాయి. కానీ పవర్ఫుల్ కంట్రీగా చేయడం జరిగింది. లాస్ట్కు ఆమె ఒక
సైనికులు అంటే ఎంబడినే ఉన్నటువంటి అంగరక్షకుల యొక్క చేత కాల్చబడి ఆమె ఇంటి దగ్గరనే ఇంటి లోపల నుంచి బయటకు వచ్చే క్షణం లోపల ఆమె స్టెన్ గన్లతోని కాల్చబడింది. ఒక 27 రౌండ్ లోకలు, ఒక 6 రౌండ్ లోకలు, ఒక 2 అక్కడ ఉన్నటువంటి అంగరక్షకుల చేత కాల్చబడింది. అది చాలా అమానుషం. కాకపోతే మనం ఈరోజు ఇందిరాగాంధీ యొక్క ఆశయాలను మనము నెరవేర్చుకోవాలని చెప్పి, ఇందిరాగాంధీ యొక్క కోరికలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఉన్నదంటే వారి యొక్క కృషి మేరకే. ఆ రోజే జాతీయ కాంగ్రెస్ నడిపినటువంటి ఘనత మనకు ఇందిరాగాంధీకి ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా ఆ ఇందిరాగాంధీ యొక్క ఆశయాలను మనము నెరవేర్చుకోవాలని చెప్పి కోరుతూ ఇక్కడ వచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు